మీరిప్పుడు మిమ్మల్ని రెట్టింపు ఉత్సాహం మరియు బలంతో నిండినట్లుగా భావిస్తారు. దీనివల్ల మీ భాగస్వామితో మీ బంధం మరింత దృఢంగా మారుతుంది. స్నేహితులారా, మీరు మీ అర్ధాంగిని సంతోషపెట్టలేకపోతున్నారా? లేదా మీలో ఉత్సాహం మరియు శక్తి తక్కువగా ఉందని అనిపిస్తుందా? మీరు త్వరగా అలసిపోవటం వల్ల ఎక్కువసేపు పర్ఫామ్ చేయలేకపోతున్నారా? అయితే ఇక సిగ్గుపడటం మానేయండి. ఎందుకంటే ఆయుర్వేదం మరియు ప్రాచీన మునులు అందించిన మూలికల ద్వారా మీరు మీ శక్తిని పెంచుకోవచ్చు. ఆయుర్వేదంలో అత్యంత విజయవంతమైన మరియు ప్రభావవంతమైన పరిష్కారం లివ్ మస్టాన్ ఆయుర్వేద క్యాప్సూల్స్. ఈ ఆయుర్వేద ఔషధాన్ని వాడే పురుషులలో ఉత్సాహం, బలం మరియు ఎనర్జీ రెట్టింపు అవుతాయి. దీనివల్ల భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది మరియు మీ భాగస్వామి మిమ్మల్ని వదిలి వెళ్లరు. దీని ప్రత్యేకతలు ములలోండో. ఇందులో ఆఫ్రికాకు చెందిన అద్భుతమైన మూలిక ములలోండో కలపబడింది. మీ వయస్సు 25 అయినా లేదా 70 అయినా ఇది సమానమైన ప్రభావాన్ని చూపుతుంది. పరిశోధనల ఫలితం. రీసెర్చ్ ప్రకారం లివ్ మస్టాంగ్లో ఉన్న వాజీకరణ రసాయనాల వల్ల కోరికలు తగ్గటం మరియు బలహీనత వంటి సమస్యలు 80% మందిలో నయమవుతాయి. యవ్వనం మీ సొంతం. ఈ ఔషధంతో మీ నీరసమైన వైవాహిక జీవితంలో కొత్త ఉత్సాహాన్ని నింపవచ్చు. పెరుగుతున్న వయసులో కూడా మీరు ఒక యువకుడిలా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలరు. మీరు మీ ఉత్సాహాన్ని మరియు శక్తిని పెంచుకోవాలనుకుంటే ఆఫ్రికన్ మూలిక ములలోండోతో తయారైన ఈ ఆయుర్వేద ఔషధం లివ్ మస్టాన్ తప్పకుండా వాడండి. రోజు ఒకే ఒక లివ్ మస్టాంగ్ క్యాప్సూల్ తీసుకోండి. పెరుగుతున్న వయసులో కూడా యవ్వనాన్ని, అపరిమితమైన శక్తిని మరియు ఉత్సాహాన్ని తిరిగి పొందండి. నా పేరు కవిత. నాకు పెళ్ళై 10 సంవత్సరాలయ్యింది. మేం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. సమయం గడిచిన కొద్దీ ఆయన నాతో దగ్గరగా ఉండటం తగ్గించారు. దానికి కారణం ఆయా పని ఒత్తిడి అని చెబుతుండేవారు. కొన్ని రోజుల తర్వాత నాకు తెలిసింది ఆయన పని పేరుతో చెప్పుతున్నారు అని. నాకు చాలా బాధగా అనిపించింది. దీనిని ఎలా పరిష్కరించాలో నాకు తెలియలేదు. ఆయనను నేరుగా అడిగితే చెప్పకపోవచ్చు అనిపించి వెనక్కి తగ్గిపోయాను. ఆ సమయంలో కొన్ని మీడియా వర్గాల ద్వారా లివ్ ముస్తాంగ్ క్యాప్స్యూల్ గురించి తెలిసింది. మొదట భయంగా అనిపించింది. అవసరమైన నంబర్కు కాల్ చేసి మాట్లాడిన తర్వాత ధైర్యం వచ్చింది. ఆ తర్వాత ఆ క్యాప్స్యూల్ను తెప్పించాను. ఆయనకు రోజు రాత్రికి ఒక్క క్యాప్స్యూల్ ఇవ్వడం ప్రారంభించాను.